తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ముగింపుకు వచ్చేసామండి. చివరి భాగం ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అన్నపాల్, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అందే. నేను డ్రాప్ చేస్తాను. సరే, మనం వెళ్ళేసరికి ఆఫీస్ ఉంటుందా? పృథ్వీ గివింగ్ ఏ స్మాల్ టీ పార్టీ టుడే. ఈరోజు పృథ్వీ చిన్న ట్రీట్ ఇస్తున్నాడు. సో పార్టీ కంటిన్యూస్ అప్ టు 6 o'clock. పార్టీ 6 గంటల వరకు ఉంటుంది. తను అనుమానించి తప్పు చేసిందా? ఒక్క క్షణం ఎందుకో నర్మదకు కాస్త గిల్టీగా అనిపించింది. కానీ ఎక్కడో ఇంకా చిన్న అనుమానం. కౌగిలించుకోకూడదు కదా. ముద్దు తనిస్తే మాత్రం పెట్టించుకుంటాడా? అసలు ధన్య చేతికి డ్రెస్ ఎందుకు ఇచ్చినట్టు? ముందు ఇది తేల్చుకోవాలి. ఊరికే అలా వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇదే కొనసాగదని నమ్మకం ఏమిటి అనుకుంది నర్మద. నర్మదా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఉలిక్కిపడి చూసింది. అప్పుడే ఆఫీస్ దగ్గరికి వచ్చేశారు. లారా పిల్లలతో పాటు లోపలికి వెళ్ళగానే పృథ్వీ కోసం వెతికింది. నర్మదను గమనించిన పృథ్వీకి భయం వేసింది. ఏదైనా తొందరపడి మాట్లాడుతుందా? పెళ్ళి ఏం లేదని చెప్పేస్తుందా? రాను అన్నది ఎందుకు వచ్చినట్టు? ఏమైనా కానీ అని చూడనట్టున్నాడు. పృథ్వీ ఏం చెప్పాడో ఏమో. అందరూ హాయ్ హాయ్ అంటూ దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. నవ్వనట్టు నవ్వుతూ పృథ్వీ వైపుగా వచ్చింది. ఆలివర్ ఎదురై, లగేజ్ ప్యాకింగ్ ఈజ్ కంప్లీట్. సార్ సెడ్ దట్ యు ఆర్ ప్యాకింగ్ లగేజ్. హా అని ఏం పట్టించుకోక పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. ఆలివర్ చిన్నబుచ్చుకున్నాడు. పృథ్వీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందరి మధ్యలో తన భావాలు ఎక్కడ బయట పెడుతుందోనని అనపాల్ చిన్న కొడుకుని ఎత్తుకొని మొహానికి అడ్డు పెట్టుకొని నర్మద వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. సూటిగా పృథ్వీ కళ్ళల్లోకి చూస్తూ, దానికి ఆ డ్రెస్ ఎలా వచ్చింది అడిగింది. ఈ ప్రశ్నకు ఒక్కదానికి నాకు సమాధానం దొరికితే చాలు అన్నట్టుగా. నర్మద కళ్ళు పృథ్వీ కళ్ళల్లో దేన్నో వెతుకుతున్నట్టు సునిశితంగా కదులుతున్నాయి. ఆ చూపును 10 మందిలో తట్టుకోలేకపోయాడు పృథ్వీ. అంతేగాక అందరిలో జ్వాలను దాన్ని అని సంబోధించడం అస్సలు నచ్చలేదు. ఇద్దరం ఉన్నప్పుడు సరే, 10 మందిలో కూడా ఏంటా సంబోధన అన్నాడు కాస్త చిరాగ్గా. నర్మద ఏం పట్టించుకోలేదు. సమాధానం చెప్పు అడిగింది కళ్ళల్లోకి చూస్తూ. అంతలో ఎవరో నర్మదా షుడ్ సింగ్ ద సాంగ్, నర్మదా పాట పాడాలి అన్నారు. ఎస్ 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 అందరూ అరిచారు. ఏదో అడుగుతున్నారు చూడు అన్నాడు పృథ్వీ. అనపాల్కి పృథ్వీ సిచ్యుయేషన్ అర్థమయ్యి నర్మదతో ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్ అన్నాడు. నర్మదా, ఐ డు నాట్ నో యువర్ సింగింగ్ ప్లీజ్ లారా రిక్వెస్ట్ చేసింది. కాదనలేకపోయింది నర్మద. కానీ పాడే ఉద్దేశం లేదు. అసలు పాటలు కూడా ఏమీ గుర్తు రాలేదు. అందరూ ప్లీజ్ ప్లీజ్ అనగానే విధిలేని పరిస్థితిలో ఈ ప్రపంచంలోకి వచ్చింది. అనపాల్ కొడుకు వచ్చిరాని భాషతో ఏ గర్ల్ క్రయింగ్ ఇన్ ద మూన్, నీ కోహం జీవం సింగ్ అన్నాడు. వాడు ఆ పాటను నర్మద ప్లే చేస్తుంటే చూశాడు. అడిగి మరీ పెట్టించుకున్నాడు. వాడికి అందులో భావం కన్నా మూన్లో అమ్మాయి ఏడుస్తూ పాడడం, ఆ సీనరీస్ బాగా నచ్చాయి. ధన్య ఆ పాటను పృథ్వీ ఫీలింగ్స్తో పోల్చి పంపింది. తనకేమో మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై సాంగ్ అంకితం చేసిందట. అందరినీ అతడు అలా మెస్మరైజ్ చేస్తాడు. ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అన్యాయం ఏమిటో. అలా ఏదో లోకంలో ఉన్నట్లు నిలబడిపోతే ఎలా? పాడకపోతే పాడలేను అని చెప్పు. అలా వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకు? చెవి దగ్గర మెల్లగా వచ్చి చెప్పాడు పృథ్వీ. అప్పుడే తేరుకున్నట్టు చూసింది. ఒక్కసారిగా ఆ పాటను గుర్తుకు తెచ్చుకుంది. తెలియకనే శ్రావ్యంగా ఆలపించింది. అందరూ ఆ గొంతులోని మాధుర్యానికి మార్దవానికి పరవశించారు. పల్లవి వినగానే నర్మద వైపు చూసి పని ఉన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు పృథ్వీ. అది గమనించే స్థితిలో కూడా లేదు నర్మద. పూర్తిగా లీనమై పాడింది. బయటికి వెళ్ళి నిలబడిన నర్మద పాడిన పాట వెంటాడుతూనే ఉంది. నర్మదకు నిద్ర పట్టలేదు. అదే గదిలో పృథ్వీ సోఫాపై పడుకొని ఉన్నాడు. నిద్రపోతున్నాడో లేదో తెలీదు. అనపాల్ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరే ఉన్నారు.
రాత్రంతా తామిద్దరే. పృథ్వీ మౌనంగా ఉన్నాడు. వేణు 9 గంటల వరకు ఉన్నాడు. ఏవో ఇద్దరు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. తల్లికి ఫోన్ చేసింది. ఇండియాకి బయలుదేరుతున్నట్టు పృథ్వీ చెప్పాడు అంది. మరి ఏం మాట్లాడాలో తెలియక ఫోన్ పెట్టేసింది. వేణు వెళ్తూ, నర్మదా, సాంగ్ బాగుంది, చాలా బాగా పాడావు. జ్వాల కూడా ఈ పాట పాడేది కానీ నీ అంత బాగా కాదు. మీ ఇద్దరికీ భలే సింక్ అయింది అన్నాడు. పృథ్వీ వెంటనే వేణు వీపు మీద గట్టిగా చరిచాడు. అబ్బా, ఏంట్రా అంత గట్టిగా కొట్టావు అన్నాడు వీపు తడుముకుంటూ. నర్మద మౌనంగా వచ్చి పడుకుంది. చాలాసేపటి తర్వాత పృథ్వీ కూడా వచ్చి పడుకున్నాడు. దేవికకి ఫోన్ చేసి మాట్లాడాడు. అత్తా, నేను నర్మద ఒకే గదిలో ఉన్నాం అని చెప్పాడు. నవ్వి చెప్పడం ఎందుకు అని అడిగింది. మీరు ఈరోజు వెళ్ళి పూజారితో మాట్లాడండి, దగ్గరలో ఏ ముహూర్తం ఉన్నా పెట్టించేయండి అన్నాడు. ఏమంటుంది, మొండి చేస్తోందా? లేదత్తా, తనేమీ మొండిది కాదు, నాదే పొరపాటు. గొంతు జీరబోయింది. నువ్వు ఎప్పుడూ పొరపాటు చేయవు. ఏమీ ఆలోచించక పడుకో పృథ్వీ. దానికివ్వు, మాట్లాడతాను. వద్దులే, విషాద గీతాలు వింటోంది. అత్తా, నువ్వేం ఆలోచించకు, ఇండియాకి వచ్చాక చూడు తను ఎలా ఉంటుందో. నమ్మమంటావా? నీకు నమ్మకం ఉంటే చాలే. నువ్వే చూద్దువు గాని. మామ ఏం చేస్తున్నాడు? పొలానికి వెళ్ళారు. సరే, పెట్టేశాడు. నర్మద కదలకుండా పడుకున్నాక లోపలికి వచ్చాడు. సోఫాలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు. నర్మదకు నిద్ర పట్టలేదు. పడుకున్న పృథ్వీ వైపు చూసింది. మనసాగలేదు. మెల్లగా లేచి పృథ్వీనే చూస్తూ కూర్చుంది. కదలడం లేదు. నేనుండగా అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? లేచి దగ్గరగా వెళ్ళింది. చప్పుడుకు పైనున్న చేతిని తీసి చూశాడు. నర్మదను చూడగానే లేచి కూర్చున్నాడు. నేనేం లగేజ్ సర్దుకోలేదు. సరే, మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందా? నువ్వు దాన్ని ఎందుకు కౌగిలించుకున్నావు? ఇండియాకు వెళ్ళే వరకు ఆగు అన్నాను కదా. నువ్వంటే నాకిష్టం, చిన్నపిల్లలా చెప్పింది కళ్ళనీళ్లతో. నాకు తెలుసు. ఇంకెప్పుడు దాన్ని కలవకూడదు. మాట్లాడు ఎందుకు? ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో. నీ పక్కన పడుకుంటాను. ఇప్పుడు వద్దు. పడుకుంటాను మొండిగా అంది. చెబుతుంటే అర్థం కాదా? గట్టిగా కసిరాడు. ఆ అరుపుకు భయపడింది. శరీరం కూడా అదిరిపడింది. అదేం పట్టనట్టు పృథ్వీ మళ్ళీ కళ్ళపై చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకున్నాడు. మెల్లగా చేత్తో కంటికి అడ్డంగా పెట్టుకున్న పృథ్వీ చేతిని తాకింది. చెయ్యి తీయకనే వెళ్ళి పడుకో అన్నాడు సీరియస్గా. అయినా చెయ్యి తీయలేదు నర్మద. విసురుగా చేతిని తీసేసి పడుకోమన్నానా అన్నాడు మరింత గట్టిగా. దాంతో నర్మదకు ఏడుపొచ్చింది. గబుక్కున తిరిగి వచ్చి పడుకుంది. నువ్వు తప్పు చేసినా నేను నిన్నే కావాలనుకుంటున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. అసలు నాకు నువ్వు వద్దే వద్దు, పో. దుప్పటి పైకి లాక్కొని పడుకుంది. పృథ్వీ గబాలన లేచి బయటకు వెళ్ళిపోయాడు. పృథ్వీతో కలిసి మొదటి విమాన ప్రయాణం. కానీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. పృథ్వీ పొద్దున్న లేచి మాట్లాడడానికి ప్రయత్నించినా నర్మద మొహం తిప్పేసింది. రాత్రంతా ఏడ్చినట్టు మొహం చెప్తోంది. నిద్ర లేక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పృథ్వీ పరిస్థితి కూడా అంతే. ఏడవలేదు కానీ రాత్రంతా నిద్రలేదు. అర్ధరాత్రి తర్వాత నర్మద పడుకుంది అనుకోగానే నిశ్శబ్దంగా వెళ్ళి వంట సామాన్ తప్ప అవసరమైన వస్తువుల్ని సూట్ కేసులో సర్దేశాడు. అప్పటికే తెల్లారిపోయింది. 1 గంట పడుకొని లేచాడు. నర్మద మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నింది. పృథ్వీ వెళ్ళి లేపగానే లేచి ముభావంగా వెళ్ళి రెడీ అయింది. అప్పటికే డ్రెస్సులను సర్దాడని చూడగానే అర్థమైంది. ఎయిర్పోర్ట్ చేరి ఫ్లైట్ ఎక్కే వరకు ఇద్దరు ముభావంగానే ఉన్నారు. ఫ్లైట్లో కూర్చున్నాక పృథ్వీ మాట్లాడడానికి ప్రయత్నిస్తే నర్మద మొహం తిప్పేసుకుంది. బెల్ట్ వేసుకోకుండా కూర్చుంటే వేయబోయాడు. విదిలించేసింది. ఇక బాగోదని పృథ్వీ కూడా మౌనంగా ఉండిపోయాడు. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎందుకో ప్రశాంతంగా ఉండలేకపోయాడు. కళ్ళు తెరిచి చూశాడు. నర్మద గుడ్లప్పగించి ఉక్రోషంగా చూస్తోంది తననే. చిన్నపిల్లలు అలిగి కళ్ళనీళ్లతో తల్లివైపు చూసినట్లుగా ఉంది. తెలియకనే పెదవులు విచ్చుకున్నాయి. అంతే, పెదవి విడిచి తను వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. నీకు నాపై కోపంగా ఉంటే తీర్చేసుకో, అలా ఎందుకు చూడడం? చెవి దగ్గర కావాలనే గుసగుసలాడాడు. వినగానే కోపంగా చూసి
దొంగమొహంది, నిన్ను బాగా ఆకట్టుకుంది కసిగా అంది. అనవసరంగా జ్వాలని ఏమనకు విసుక్కున్నాడు. ఓహో, దాన్నేమీ అనకూడదా? నాకు బాగా అర్థమవుతుందిలే. ఏంటి అర్థమయ్యేది? చిరాగ్గా అడిగాడు. అవునులే, తల ఎగరేస్తూ అంది. మన మధ్య తన ప్రస్తావన ఎందుకు? అనునయంగా అన్నాడు. ఆహా, నువ్వే కదా తీసుకువచ్చింది. ఇండియాకి వెళ్లే వరకు ఆగు, నీ సందేహాలు తీరుతాయి. అయినా నువ్వు ఎవరితో తిరిగినా నాకు నువ్వే కావాలి అన్నావు కదా రాత్రి, గుర్తు చేశాడు. రాత్రి నన్నెందుకు కసిరావు? జవాబు చెప్పలేనట్టు కొంతసేపు ఆగాడు. అందమైన కళ్ళు కన్నీళ్లతో ఎలా ఉన్నాయో చూడు. రాత్రంతా నిద్రలేదు, ప్రశాంతంగా నిద్రపో అన్నాడు అతి కష్టం మీద. నీ వల్లే. నిజం ఒప్పుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి ఉక్రోషంగా చూసింది. తల తిప్పుకొని నర్మద చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. విడిపించుకోబోయింది. గట్టిగా పట్టుకున్నాడు. నిన్ను బాధ పెట్టాను, క్షమించు మనస్ఫూర్తిగా అన్నాడు. 2 చేతులతో నర్మద చేతిని పదిలంగా పట్టుకుని హృదయానికి ఆనించుకున్నాడు. పో అంది. అంతకు మించి నోట్లోంచి ఒక్క మాట రాలేదు దుఃఖంతో. ఎక్కడి నుంచి వస్తున్నాయే నీకిన్ని కన్నీళ్ళు? బాధగా అడిగాడు. ఒక స్త్రీ తనవాడు అనుకున్నవాడు మరో స్త్రీతో ఉంటే ఇంతగా నలిగిపోతుందా? జ్వాల ఏడ్చినప్పుడు అర్థం కాలేదు. నర్మద ఏడుస్తుంటే తనకు ఏడుపొస్తోంది. నర్మదను ప్రేమించాకే తనకు జ్వాల ప్రేమ అర్థమైంది. ఎయిర్పోర్టుకొచ్చి ప్రణవ్ రిసీవ్ చేసుకున్నాడు. ఎలా గడిచింది అని మామూలుగా అడిగాడో వంకరగా అడిగాడో తెలియదు, కానీ తనను చూసి నవ్వుతూ ఉన్నట్టుగా అనిపించింది పృథ్వీకి. దారిలో నర్మద ఇంటి దారి వైపు తిప్పబోతే, వద్దు, నిన్ను దించేసి జ్వాల ఇంటికి వెళ్ళాలి అన్నాడు. జ్వాల దగ్గరకా? ఎందుకు? ఆశ్చర్యంగా అయిష్టంగా అడిగింది. పృథ్వీ ఏం మాట్లాడకుండా వెయిట్ చెయ్యి అన్నట్టు చేత్తో సైగ చేశాడు. ప్రణవ్ కూడా అక్కడికెందుకురా, ఇప్పుడు జ్వాలకి మాట ఇచ్చావనా? తర్వాత చూసుకోవచ్చులే అన్నాడు. అలా కాదులే. ఓహో, ఇంటికి వెళితే పెద్దవాళ్ళు ఒప్పుకోరనా? పృథ్వీ దేనికి సమాధానం చెప్పక శిరీష ఎలా ఉంది అని అడిగాడు. ఇక ఏమీ ప్రశ్నించలేదు ప్రణవ్. ప్రణవ్ని దింపేసి వెంటనే జ్వాల ఇంటివైపు బయలుదేరాడు పృథ్వీ. అక్కడికెందుకు మళ్ళీ అడిగింది. మౌనంగా ఉన్నాడు. జవాబు చెప్పు. పృథ్వీ మొహంలో మార్పు రావడం గమనించి ఎందుకు అడిగింది మెల్లగా. ఒక ఇంటి ముందుకొచ్చి ఆపాడు. షామియానా వేసి ఉన్నారు, కానీ జనం పెద్దగా లేరు. ఒకరిద్దరు అక్కడ కూర్చుని ఉన్నారు. కారు పార్క్ చేసి దిగి నర్మద చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాలేదు. వ్యతిరేకించక వెంట నడిచింది. నిశ్శబ్ద వాతావరణం. ఆ నిశ్శబ్దం భయం గొలిపింది నర్మదకు. ఏమై ఉంటుంది? తెలియకనే పృథ్వీ చేతిని గట్టిగా పట్టుకుంది. ధైర్యం చెబుతున్నట్లు భుజంపై తట్టాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే జ్వాల పెద్ద ఫోటోకి దండ వేసి అగరవత్తులు వెలిగించి ఉన్నారు. ఫోటో చూడగానే ఒక్కసారిగా అదిరిపడింది నర్మద. బావా అంటూ పృథ్వీ వైపు జరిగి ఆనుకుని పడిపోకుండా నిలబడింది. పడిపోకుండా పట్టుకున్నాడు. తల ఎత్తి పృథ్వీ వైపు చూసి ఎలా జరిగింది బావా అడిగింది కళ్ళనీళ్లతో. ష్, నువ్వు నన్ను బావా అనకు. ఎన్నడూ లేనిది పృథ్వీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊహూ అంటాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. జీవితాంతం అంటాను అంటేనే పిలువు. కుడి చేత్తో తర్జని చూపెట్టి ఆడిస్తూ అని కళ్ళు తుడుచుకున్నాడు. సారీ అంది ఏడవద్దన్నట్టు నోటిపై చెయ్యి పెట్టి. నేను తాను చనిపోవాలని కోరుకోలేదు అంది దుఃఖం తన్నుకొస్తుంటే. తను చనిపోయింది కదా అని నన్ను క్షమించు అని అనడం లేదు. నిశ్చితార్థం రోజు నేను నిన్ను కౌగిలించుకున్న వీడియోని ఏ 100 సార్లో చూసి ఉంటావు కదూ. ఆ కౌగిలికి ఈ కౌగిలికి నీకు తేడా తెలియలేదా? నన్ను ఎలా అనుమానిస్తావు అడిగాడు చిన్నపిల్లాడిలా. జానేమన్ డ్రెస్ లేకపోతే అనుమానించేదాన్నే కాదు వెక్కుతూ అంది. అంతలో అక్కడికి జ్వాల తమ్ముడు వచ్చాడు. పృథ్వీ ఎప్పుడొచ్చావు? కూర్చో అన్నాడు తనకు చూపెట్టాలని అంటూ నర్మద వైపు చూశాడు. అతని కళ్ళల్లో విషాద ఛాయలు కనిపించాయి. అమ్మా నాన్న బయటకు వెళ్ళారు, దినాలు జరిపించాలి కదా. పర్వాలేదులే, మేము కూడా వెళ్తున్నాం, మళ్ళీ వచ్చి కలుస్తాను. పృథ్వీ బయటకు వచ్చేశాడు నర్మదతో పాటు. పృథ్వీ చేతిని వదల్లేనట్టు పట్టుకునే నడిచి వచ్చింది నర్మద. కారు వరకు తీసుకువచ్చి డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నట్టు చూశాడు.
జీర్ణించుకోలేని విషయం. ప్రతిరోజు నాకు అడ్డు అని తిట్టుకునేది. ఈరోజు ఏమిటి తన కోసం ఏడుస్తోంది? చాలా బాధగా ఉంది. ముఖం అంతా పాలిపోయింది. కారులో కూర్చోగానే కొద్దిసేపు ఏడ్చింది. స్టీరింగ్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు పృథ్వీ. నేను తను చనిపోవాలని కోరుకోలేదు. నీవు తనతో ఉన్నా నాకు ప్రాధాన్యత ఇస్తే చాలు అనుకున్నాను అంది కొంతసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ. నోర్మోయ్ సున్నితంగా మందలిస్తూ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని తల ఆనించాడు. నువ్వు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అయినా నేను అలా చేస్తానని ఎలా ఊహించావు? కోపము బాధ రెండూ మిళితమైన గొంతుతో ప్రశ్నించాడు. ఒక్కసారిగా నువ్వు అలా అంటూ ఆ రోజు సంఘటనను వివరించింది. చూడగానే నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. సారీ నర్మదా, తప్పలేదు. తను ట్రీట్మెంట్కి వెళ్తోంది. తిరిగి వస్తుందో రాదో తెలియదు. అలా రాగానే ముందులా తోసేయలేకపోయాను. ఓర్పుగా వీపుని తలని నిమిరాను గాని ప్రేమతో కాదు. మొండిదానివి కాబట్టి ఏడుస్తూ ఉండగలిగావు. నేనైతే ఏమై ఉంటానో నాకే తెలియదు. కానీ నిన్నిలా చూసినా నేను నమ్మి ఉండేవాణ్ణి కాదు. డ్రెస్ చూసి తప్పు చేసినట్లు తల వంచుకుంది. ఇందులో నీ తప్పు లేదు. కానీ తర్వాత నన్ను ఎందుకు అడగలేదు? నా దగ్గర నీకు చనువు లేదా? నీవు నన్ను తిట్టి కొట్టి అడిగినా నేను ఏమీ అనుకునేవాడిని కాను కదా. ఆ అనడంలో పృథ్వీ ఎంత నలిగిపోయాడో తెలుస్తోంది. నన్ను క్షమించు బావా. అందరూ నీ గురించి ఎంతగానో చెప్పారో. నేనే కళ్ళారా చూశాను అని నమ్మలేదు. మా నాన్న అప్పుడే చెప్పాడు, ఒక్కోసారి కంటితో చూసింది కూడా అబద్ధమే అవుతుందని. నిజంగా నన్ను మిస్లీడ్ చేసింది ఆ డ్రెస్. నా డ్రెస్సును ఎలా ఇస్తాడు? అంటే నాకు స్థానం లేనట్లే కదా అని బాధపడ్డాను. నిన్ను తలుచుకుంటే దుఃఖం తప్ప ఏం వచ్చేది కాదు. ఎంతో సంఘర్షణ తర్వాత నీతో కాంప్రమైజ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. కానీ నిన్ను చూస్తే దుఃఖం ఆగేది కాదు. నువ్వు బయట పెట్టి ఉంటే నీకు నాకు ఇద్దరికీ ఇంత ఆవేదన ఉండేది కాదు కదా. చెబితే అందరూ నిన్ను చులకనగా చూస్తారు. నాకు అది ఇష్టం లేదు అంది. పృథ్వీ ఏమీ మాట్లాడలేదు. అసలు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? తనకు హెల్త్ బాగాలేదని చెప్పి ఉండొచ్చు కదా. చెప్పాలనుకున్నాను. నిశ్చితార్థం రోజు చెప్పబోతే నువ్వు కోపంగా అది చస్తే బాగుండు అన్నావు. దాంతో చెప్పడం మానేశాను. అయినా ఇవన్నీ వద్దు గాని అంటూ ముందున్న స్టోర్ బాక్స్ లాక్ ఓపెన్ చేసి ఒక చిన్న బుక్కు తీసి నర్మద చేతికిస్తూ, ఎప్పటికైనా నీకు సమాధానం చెప్పాలని వ్రాసి ఉంచాను. ఇందులో ఏ మోసం లేదో చదువు అన్నాడు. ఏడుపు మొహం పెట్టింది చదవనన్నట్టు. చదువు. చదవకపోతే కొన్ని అనుమానాలు ఎప్పటికీ నీలో ఉండిపోతాయి అన్నాడు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ. కళ్ళు తుడుచుకుంటూ చదవను అన్నట్టు పుస్తకాన్ని పక్కన పెట్టింది. మెల్లగా భుజం తట్టి చదవాలి అన్నట్టు పుస్తకాన్ని చేతిలో పెట్టాడు. ఓపెన్ చేసింది నర్మద. మేరే జానేమాన్ అందమైన అక్షరాలతో నగిషీలు చెక్కినట్లుగా వ్రాసి ఉంది. అది చూడగానే ప్రేమగా తడిమి పృథ్వీ వైపు చూసింది. ఇక తన పని అయిపోయినట్టు డ్రైవ్ చేస్తున్నాడు. నర్మద కూడా చదవడంలో నిమగ్నమైంది. నర్మదా, మొదటిసారి నిన్ను చూడగానే నన్ను సమ్మోహనపరిచావు. సమ్మోహనం అని ఎందుకంటున్నానంటే అంతకు మునుపు ఎప్పుడూ నేను ఎవరి వెంట పడలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళల్లో అందం అంటూ ఎప్పుడూ కనిపించలేదు. నీలో కూడా నాకు నీ కాన్ఫిడెన్స్ నచ్చింది. అనౌన్స్ చేయగానే వచ్చి నిలబడ్డ నీ తీరు చాలా గొప్పగా అనిపించింది. నీ ఆల్బంలో నువ్వు ఫోటో పెట్టావు. కనురెప్ప వేయకుండా నిన్ను చూడడం నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేశారు. వీడిలో ఇప్పుడు పుట్టిందిరా అంటూ. ఆ రోజు నేను నమ్మలేదు. నీకు చూపెట్టడానికి డ్రెస్ తెచ్చాను. నువ్వు అదోలా ఇందుకొచ్చారా అంత దూరం నుండి అని వెళ్ళిపోయావు. అప్పుడు అనిపించింది నీ ఆలోచనలతో యాక్సిడెంట్ కూడా చేసేశాను. అప్పుడే తెలిసింది ప్రేమలో పడితే ఏమవుతుందో. అయితే నన్ను ప్రేమిస్తున్న జ్వాలకు నచ్చలేదు. నాతో పోట్లాడింది, కోప్పడింది. నిజం చెప్పనా, చాలా చాలా మంచి అమ్మాయి. మేమందరం 5వ తరగతి నుంచి ఒకే స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాం. అక్కడున్న అందరూ డబ్బున్న పిల్లలే. వారి తల్లి తండ్రి ప్రేమ కొరవడి కొంతమంది ఉంటే మరికొంతమంది ర్యాంకుల కోసం చేరతారు. ఏది ఏమైనా అందరికీ తల్లిదండ్రుల ప్రేమ కొరవడిందే. అలా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన మేము 12 మందిమి కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మాలో జ్వాల ఒక్కటే ఆడపిల్ల. ఏ రోజు మాకు ఎటువంటి ఆలోచనలు రాలేదు. నేను అలాంటి వాళ్ళని ఎన్నుకున్నానో లేక ఒకే గూటి పక్షులం కలిసామో తెలియదు, కానీ అందరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం.
జ్వాల హాస్టల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా మాతోనే ఉండేది. అలా మా స్నేహం నేటి వరకు కొనసాగింది. ఇంజనీరింగ్ తర్వాత నేను అమెరికాకి వెళ్ళిపోయాను. నేను అమెరికా వెళ్లే ముందు జ్వాల ఒకరోజు నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసింది. నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను. నాకు ఇంతవరకు లేదు. మా నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆ పెళ్ళికొడుకు మొహంలో నువ్వు కనిపించావు. అంతరాంతరాల్లో నువ్వు నా మనసులో ఉన్నావు అని అనిపించింది. అందుకే అడుగుతున్నాను అంది జ్వాల. నిన్ను ఇష్టపడే వేణు ఉన్నాడు, వాణ్ణి చేసుకో అని బదిలిచ్చాను. వాడా నాకు ప్రపోజ్ చేశాక నేను కాదంటే ఇద్దరితో బ్రేకప్ అయ్యాడు. అలాంటి వాడితో పెళ్ళేమిటి? మనం పెళ్లి చేసుకుందాం అంది. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాను. సరే, నీకు ఆ ఉద్దేశం కలిగినప్పుడే చేసుకో అంటూ నా కోసం ఎదురు చూసింది. నేను ఏ రోజు తనతో పాజిటివ్గా లేను. అయినా తను ఓపిగ్గా ఎదురు చూసింది. నేను ఎప్పుడూ తనకి అవకాశం ఇవ్వలేదు. చాలాసార్లు పెళ్లి చేసుకోమని హెచ్చరించాను. నువ్వు కనిపించాక నాలో వచ్చిన మార్పు చూసి కోపగించుకుంది. నీకోసం నేను చాలా తపన పడేవాడిని. నా ప్రేమ గెలుస్తుందో లేదో అని. నా కళ్ళల్లో భయం కనిపించిందేమో. జ్వాల, నేను నీకోసం తపన పడడం భరించలేకపోయింది. నిన్న కాక మొన్న కనిపించింది. దానికోసం నీవు ఎంత ఆరాటపడుతున్నావని అడగని రోజు లేదు. తనని తాను నిందించుకునేది. పోట్లాడింది, కొట్లాడింది. ఫ్రెండ్స్ అందరూ నాకు తనకి ఇద్దరికీ నచ్చజెప్పారు. ఇద్దరం మాట వినలేదు. కానీ నిన్ను ప్రేమించాకే తెలిసింది ప్రేమంటే ఏమిటో. పాపం జ్వాల అనిపించేది. జాలి పడటం ప్రేమ కాదు కదా. నా వైపు నుండి నేనెప్పుడూ తప్పు చేయలేదు. అలా అని తనను ప్రేమించలేను. జ్వాలకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను, వినలేదు. నేను వినను, మొండివాణ్ణి అని అర్థం చేసుకుని నీతూ పెళ్లిలో అలా ప్రవర్తించింది. నేను కఠినంగా వ్యతిరేకించాక తను నాకు కనిపించలేదు. నాకు పెళ్ళి అంటే ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది. ఎప్పుడూ భార్యాభర్తలు పోట్లాడుకోకూడదు. నాకు ఆదర్శం అత్తామామలే. అందుకే నాకు పెళ్ళి ఆలోచన రాగానే నా ఫ్రెండ్స్ కాపురాలన్నీ పరిశీలించాను. మొహమాటం లేకుండా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత వారి జీవితాన్ని గమనించాను. వారి ఇంట్లో ఉండి తెలుసుకున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి చాలా ఆలోచించాను. అలా నీతో నా జీవితాన్ని సుందరంగా మార్చుకోవాలి అనుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే ఇంతే. అంత తనలో ఏముంది? నాకంటే బాగుంటుందా అని జ్వాల ప్రశ్నించింది. దానికి నా దగ్గర జవాబు లేదు. నువ్వు బాగుంటావా, జ్వాల బాగుంటుందా చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆడదానిలో అందాన్ని చూడలేదు. వాళ్ళలోని సౌశీల్యం, ఆత్మాభిమానం, ఆభిజాత్యం ఇవే నాకు కనిపిస్తాయి. అత్త నాకు పురాణ కథలను చెప్పడమో ఏమో. ఆడవాళ్ళల్లో కాఠిన్యాన్ని భరించలేను. నిన్ను ఎలాగైనా ఒప్పించాలని మీ ఇంటికి వస్తే నాకు దిమ్మ తిరిగేలా మేరే జానేమన్ అంటూ ఆల్బం చూపెట్టి నన్ను ఆశ్చర్యచకితుడిని చేశావు. ఆ రోజు నాకు కలిగిన ఆనందం నేనెప్పుడూ మర్చిపోలేను. నాకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఇంతటి సంతోషాన్ని కలిగించిన నీకు నేను ఏ బహుమతి ఇవ్వగలను? నిన్ను ఎప్పుడూ ఏడిపించకూడదు అని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జ్వాల శాపమో ఏమో, మన మధ్య ప్రేమ ఉండి కూడా ఇంత వేదన అనుభవించాము. మన పెళ్లి నిశ్చయం అయ్యాక ఒకరోజు నేరుగా మా ఇంటికి వచ్చింది. ప్రణవ్ కూడా వచ్చాడు. అమ్మ ముందే నా గదిలోకి వచ్చి తలుపేసింది. అప్పుడే మొదటిసారిగా హెల్త్ ప్రాబ్లం చెప్పి ఏడ్చింది. నాకు చాలా బాధ కలిగింది. జబ్బు కన్నా నీ నిరాకరణ నన్ను బాధిస్తోంది అని దుఃఖించింది. నేను నచ్చ చెప్పలేకపోయాను. నేను ఎప్పటికీ నీ స్నేహితుడిగా ఉండగలను. నీపై నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పాను. తను వినలేదు. ఏడుస్తూ వెళ్ళిపోయింది. మొండిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆ బాధను భరించడం తన వల్ల కాలేదు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న అభిమానం, ఫ్రెండ్స్ అందరం కలిశాము. తనకు ఎంతగానో చెప్పాము, వినలేదు. వేణు లాంటి ఒకరిద్దరూ నన్ను తప్పు పట్టారు. కనీసం నటించమన్నారు. నా వల్ల కాదు అని చెప్పాను. జ్వాలను ఒప్పించడానికి నేనే ప్రయత్నించాను. చివరికి జ్వాల నా మాట విన్నది. నిన్ను చూసినప్పుడు అసూయపడ్డా. నీ అమాయకత్వం తనకు నచ్చింది. నీ ముందు నిన్ను పొగడలేదు, కానీ నాతో నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పేది. తాను ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక షరతు పెట్టింది. నేను తనతో ఉంటేనే తీసుకుంటానని. ఒక స్నేహితుడిగా తప్పకుండా ఉంటాను అని చెప్పాను.
నువ్వు ఎలాగైనా ఉండు, నేను మాత్రం నిన్ను నావాడు అని అనుకుంటాను, తృప్తిగా పోతాను అని చెప్పింది. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి నేను ఏమీ మాట్లాడలేదు. కానీ లోపల భయం, ఎక్కువగా మౌనంగానే ఉండేవాణ్ణి. తనని చూస్తే చాలా బాధ అనిపించేది. కానీ నేను ఏమీ చేయలేను. తనకు పొరపాటున మాట ఇస్తే బ్రతికి బయటకు వస్తే ఇరుక్కుపోతాను అని ఒకవైపు భయం. అందుకే ఎప్పుడూ నటించలేకపోయాను. నేను చాలా కఠినాత్ముడినని తిట్టింది. కానీ నేను తనను శ్రద్ధగా డాక్టర్ దగ్గరికి తిప్పుతూ మందులు ఇవ్వడం చూసి తనలో భారీగా మార్పు వచ్చింది. క్రమేణా మారింది. జ్వాల తల్లి కూడా క్యాన్సర్తోనే మరణించింది. తల్లి లేని పిల్ల కనుకే హాస్టల్లో చేర్చారు. ఎప్పుడో ఏదో పాపం చేశాను, అందుకే తల్లిని కోల్పోయాను, నీ ప్రేమను పొందలేకపోయాను అని ఏడ్చేది. మన నిశ్చితార్థం రోజే తన రిపోర్టు వచ్చింది, 4th స్టేజ్ అని. తనకు ఆ విషయం తెలీదు. స్నేహితులందరూ నన్ను నిందించారు, ఒక్క ప్రణవ్ తప్ప. ఎందుకంటే జ్వాల విషయం తేలే వరకు పెళ్లి చేసుకోవద్దని వారి సలహా. నేను అలాగేనని హామీ ఇచ్చాను. అంతేకాక నీకు వర్క్ బాగా నేర్పాలి, నిన్ను తిరుపతి బ్రాంచ్కి మేనేజర్ని చేయాలి. నీ టాలెంట్ని అణచడం నాకు ఇష్టం లేదు. నా తరపున నువ్వు వెళితే అడ్మినిస్ట్రేషన్ చేయలేవు, ఆ కమాండింగ్ నీలోనే ఉండాలి. నా సపోర్ట్ ఉందని తెలియకూడదు. నీవేమో నేను ఉద్యోగం చేయను, కాపురం చేస్తాను అంటావు. 2 వైపులా ఆలోచించి పెళ్ళి కావాలని పోస్ట్పోన్ చేయించాను. జ్వాల బాధ్యత తీసుకుంటే నువ్వు నన్ను అనుమానిస్తావేమో అని భయం. పెళ్ళికి ముందు నుండే ఈ గొడవలు నాకు ఇష్టం లేదు. 2 సార్లు నీకు చెప్పడానికి ప్రయత్నించాను. నీవు తన పేరు ఎత్తితేనే కోపంగా కఠినంగా ప్రవర్తించేదానివి. నిశ్చితార్థం రోజు తను ఎంతో కాలం బ్రతకదని డాక్టర్ నాతో చెప్పేశాడు. ఆ రోజే నీవు జ్వాలని చనిపోవాలని తిట్టావు. నాకు బాధ కలిగింది. అందుకే నీతో ఏమీ చెప్పలేకపోయాను. నీకు తెలియకుండా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. నీకెప్పటికీ నేను సమాధానం చెప్పాలి. ఏ చిన్న విషయమైనా మర్చిపోతానేమో. ఎలా? అందుకే నా జానేమన్కి అని వ్రాయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు తనతో ఏం మాట్లాడినా ఇందులో రాయడం మొదలుపెట్టాను. నేను నర్మదను ఎప్పటికీ నొప్పించలేను. తను అమెరికా వెళ్ళే వరకు నీ వద్దకు రాలేను. తర్వాత ప్రతి క్షణం నీతో ఉంటాను అని చెప్పాను. తనని ప్రతిరోజు కలిసేవాణ్ణి. అప్పుడు ఏదో తప్పు చేస్తున్నట్లు నాకు గిల్టీగా ఉండేది. కారణం నువ్వు తనను ఇష్టపడకపోవడమే. తర్వాత అమెరికాలో బెటర్ ట్రీట్మెంట్ ఉందని తెలిసి జ్వాల నాన్నగారు, తమ్ముడు జ్వాలను ఒప్పించమని నన్ను బ్రతిమలాడారు. జ్వాలకి తన జీవితాన్ని పొడిగించడం ఇష్టం లేదు. నేను చాలా నచ్చజెప్పిన తర్వాత అమెరికాకు రావడానికి ఒప్పుకుంది. ఒక్కసారి నీ జానేమన్ డ్రెస్సును ఇవ్వమని అడిగింది. నేను వెంటనే జవాబు చెప్పలేదు. హరిద్వార్కి వెళ్ళినప్పుడు తను కూడా ఉన్నింది. ఆ ముసలమ్మ చెప్పిన మాటలు విన్నది. అప్పుడే తను దానిని తనకివ్వమని అడిగింది. నేనివ్వలేదు. అది అనుకోకుండా నిన్ను చేరింది. అది దైవ నిర్ణయమని జ్వాల అనుకున్నా సమ్మతించలేకపోయింది. ఎప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాని జ్వాల ఒక్కసారి వేసుకుంటాను అని అడిగింది. నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. అప్పుడు తన కళ్ళల్లో కనిపించిన భావం నన్ను కలిచివేసింది. ఇప్పుడు నా దగ్గర లేదు, తప్పకుండా తెచ్చిస్తాను అని చెప్పాను. పేలవంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. తనకు మాట ఇచ్చాను కానీ మనస్ఫూర్తిగా నెరవేర్చలేకపోయాను. జానేమన్ అనే పదానికి ఎంత బలం లేకపోతే ఆ అవ్వ అన్న మాటలు ఫలించి ఆ డ్రెస్సు నిన్ను చేరడం ఏమిటి? అదే డ్రెస్సులో నువ్వు నాకు కనిపించడం, నాకు నచ్చడం ఏమిటి? ఏదో అనుబంధం ఉంది. దాన్ని జ్వాలకి ఇవ్వడానికి నాకు మనసొప్పలేదు. ఇంత జరిగింది. ఆ డ్రెస్లో ఏదైనా మహత్యం ఉండి జ్వాల మరో జన్మ ఎత్తి నీ జానేమన్ని అంటూ వస్తే ఒక్క క్షణం భయం వేసింది. నేనేమీ మూర్ఖుణ్ణి కాను. నాలో మూఢనమ్మకాలంటూ ఏమీ లేకపోయినా ఆ అవ్వ చెప్పినట్లే జరగడంతో అది జ్వాలకి ఇవ్వబుద్ధి కాలేదు. ఆ డ్రెస్సు తీసుకుని హైదరాబాద్లో ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అలాగే తయారు చేయించాను. నా వద్ద ఉంటే భద్రం కాదని ఆ డ్రెస్సుని ప్యాకింగ్లో ధన్యచేతికిచ్చి భద్రంగా ఉంచమన్నాను. జ్వాలను తీసుకుని వచ్చినప్పుడు నిన్ను ఎలాగూ కలుస్తాను, కానీ ఎప్పుడు కలుస్తానో తెలీదు. అందుకే చెప్పా పెట్టకుండా వస్తాను అని చెప్పాను. నువ్వు ముందుగా చెప్పే రమ్మన్నావు. సరే, జ్వాల పరిస్థితి చూసుకొని నీ వద్దకు చెప్పే వద్దాం అనుకున్నాను. అంతలో నర్మద తలెత్తి పృథ్వీ వైపు చూసింది. తన వైపు కూడా చూడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్క క్షణం పృథ్వీని చూసింది. పుస్తకంలోకి తల దూర్చింది. అందులో కౌగిలించుకున్న విషయం కానీ ముద్దు పెట్టుకున్న విషయం కానీ రాయలేదు. అంటే
అది కౌగిలే కాదు, ముద్దే కాదు, నిజమే, ఓదార్పు మాత్రమే. నర్మద కళ్ళల్లో నుంచి 2 కన్నీటి చుక్కలు పుస్తకంపై పడ్డాయి. నర్మదకేమైంది? నా జానీమన్కు సంజాయిషి ఇవ్వాలని ఈ పుస్తకం రాసుకుంటే ఇప్పుడు నర్మద గురించి రాయాల్సి వస్తుంది. నాతో మాట్లాడవా? ఏమైంది? ఎందుకు? ఏదైనా సమస్యలో ఇరుక్కుని ఉందా? ఏమున్నా నాకు చెప్పొచ్చు కదా. నా నెంబర్ బ్లాక్ చేస్తుందా? నేనే సమస్యనా? ఒకవైపు జ్వాల మరణశయ్యపై ఉంది. చిన్ననాటి స్నేహితురాలు చావుతో పోరాడుతోంది. జుట్టంతా రాలిపోయింది. వేణు, నీ వర్క్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు జ్వాలను వదలకు, తన చివరి క్షణాలు ప్రశాంతంగా గడవాలి అని మాట తీసుకున్నాడు. వాడు తీసుకోవడం ఏమిటి? నాలో అంత కఠినత్వం లేదు. ప్రియురాలుగా యాక్సెప్ట్ చేయలేను, కానీ నా బాల్య స్నేహితురాలు ఎలా ఒంటరిగా వదిలేస్తానో? జ్వాల దగ్గరే కూర్చునేవాడిని. మరోవైపు నీవు ఆలివర్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అంటావు? నీవు లేని జీవితం నాకెందుకు? ఆ మాటతో నన్ను మరణశయ్యపైకి తోసేశావు. ఇక చదవలేకపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, బావా కారాపు అంది. అప్పటికే నర్మద ఏడుపు చూసి స్లో చేసిన పృథ్వీ, ఏయ్ ఎందుకలా అంటూ కారుని సైడుగా పార్క్ చేశాడు. చాలాసేపు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. మరణశయ్య అని రాసావు ఏంటి బావా అంది ప్రేమగా చెంపలు నిమురుతూ. మరి నువ్వు ఆలివర్ను పెళ్లి చేసుకుంటే నేనేమవ్వాలి? ఆ రోజే అటో ఇటో తేల్చుకోవాలనుకున్నా. అక్కడ ఉండగానే జ్వాల మరణ వార్త వచ్చింది. ఇక నీతో చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చేశాను. నిన్ను చాలా నొప్పించాను బావా. నీకెప్పుడూ కోపం రాలేదా? దగ్గరగా జరిగి భుజంపై తలవాల్చి అడిగింది. నీకు అనుమానం వచ్చేలా నడుచుకున్నది నేను. నా తప్పు నేనే సరిదిద్దుకోవాలి. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మనస్పర్ధలతో మొదలవకూడదు కదా. తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. సీతమ్మ వారికే రాముడిపై అనుమానం వస్తే సీత కళ్ళల్లోని భయాన్ని చూసి రాముడే ఆ భయాన్ని తొలగించాడట. నిజంగా నువ్వు రామచంద్రుడివే బావా? ఇక నువ్వు తప్ప నాకింకేమీ వద్దు. గట్టిగా కౌగిలించుకుంది. కౌగిలింత అంటే ఇది, గాలి కూడా చొరనీయకుండా. చెవి దగ్గర గుసగుసలాడాడు. చిపో, సిగ్గుగా ఛాతీలో మొహం దాచుకుంది. అలా సిగ్గుపడు. ఓ సెల్ఫీ తీసుకుని మీ అత్తకి మా అత్తకి పంపిస్తాను, సంతోషిస్తారు. చొక్కా నలిపేస్తూ గారాలు పోయింది. మా అత్త ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది ఈ చొక్కా. బొత్తాలు ఊడిపోతాయో ఏమో, మరీ అంతగా నలపకే, కాస్త జాగ్రత్త. నిన్ను అంటూ జుట్టు చెరిపేసింది. హాయిగా గలగలా నవ్వాడు. మలయ మారుతం వీచినంత హాయిగా అనిపించింది ఆ నవ్వు నర్మదకు. అలా ఎంతసేపు ఉన్నారో ఒకరినొకరు వాటేసుకొని పరిసరాలను మర్చిపోయారు. నర్మదా నెమ్మదిగా పిలిచాడు. అంది గమ్మత్తుగా. ఇలా ఎంతసేపు ఉంటాం అడిగాడు. నడి రోడ్డుపై ఉన్నాము, ఎవరన్నా చూస్తే బాగోదు అని అంటున్నాడు. అనుకోని పోబావా అని మరింత గట్టిగా కౌగిలించుకుంది. నవ్వి చెంప నిమురుతూ చెప్పు అడిగాడు. ఎవరు చూస్తే నాకేంటి అన్నది. ఆహా అలా కాదు, ఎంతసేపు ఉండగలవు మళ్ళీ ప్రశ్నించాడు. అర్థం కానట్టు చూసింది. చుబుకం పట్టుకొని కళ్ళలోకి చూస్తూ మళ్ళీ ప్రశ్నించాడు. ఇక్కడ కన్వీనియంట్గా లేదు, కానీ ఎంతసేపైనా ఉంటాను గోముగా అంది. అదే అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకో. ఏం మాట్లాడుతున్నావు బావా అసహనంగా అడిగింది. చెప్పు మళ్ళీ రెట్టించి అడిగాడు. పృథ్వీ మొహంలోని సీరియస్నెస్ చూసి పో అంది అదేం ప్రశ్న అన్నట్టుగా. ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పు అంది ఆలోచిస్తున్నట్టు. ఓ 5 నిమిషాలు. ఒక అరగంట. పృథ్వీ మొహంలోని సీరియస్నెస్ చూసి సరిగ్గా కూర్చొని తలెత్తి ఆలోచిస్తున్నట్లుగా ఆలోచించి మనమే ఉంటే ఎంతసేపైనా ఉండగలం కదా అడిగింది. నన్ను అడగడం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పు. ప్రశ్న సీరియస్గా ఉండడం చూసి అర్థం కానట్టు చూసింది. అరగంట లేదా ఒక రాత్రి. అంతసేపు కూడా ఉండలేమో అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు నర్మదకు. కౌగిలి అనేది శరీరం స్వాంతన పొందడానికి మాత్రమే అని, అవునా కాదా అన్నట్టు చూశాడు. మనలాంటి ప్రేమికులు ఎంతోమంది ఉంటారు. ఎవరైనా ఉండగలిగితే మొహమాటం లేకుండా ఇలాంటి విషయాలు గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కేస్తాయి. అసలు నీ ఉద్దేశం ఏమిటి బావా సీరియస్గా ప్రశ్నించింది.
మనకు ఆకలేస్తే బాగా ఆకలి వేస్తే కూడా ఎంత తింటాం? ఆకలి తీరే వరకే, ఇది కూడా అంతే అన్నాడు. కోపంగా చూసి, ప్రేమ తీరిపోతుందా అడిగింది. ఆకలి కూడా మళ్ళీ పుడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అదేదో డైరెక్ట్గా చెప్పు. ఈసారి నిజంగానే కోపంగా అంది. ఆహారం మనకు శక్తినిస్తుంది, అలాగే కౌగిలి కూడా మనసుకు తృప్తినిస్తుంది. ప్రేమకు పరాకాష్ట అనుకో. కానీ ఆకలేస్తుంది కదా అని తింటూనే ఉండలేము. ప్రేమ ఉంది కదా అని కౌగిలించుకుని ఉండలేం. మన పనులు మనకు ఉంటాయి. అయితే నీ తెలివితేటలు కేవలం సంసారానికేనా? నాపై కోపంతో అలజడిగా ఉండి కూడా నువ్వు వర్క్ ఎంత బాగా చేశావో తెలుసా? ఒక సీఈఓగా అప్రిషియేట్ చేయాలన్నా నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. తెలివితేటలు అందరికీ ఉండవు, ఉండినా కొంతమంది ఉపయోగించలేరు. అదేదో సంసారం అంతా మాదే అన్నట్టు, మేం లేకపోతే కుదరదు అన్నట్టు బాధ్యత నెత్తినేసుకుంటారో. దానివల్లనే ఆడవాళ్ళ తెలివితేటలన్నీ మరుగున పడిపోతున్నాయి. మీ అంతగా మేము ఆలోచించలేము. రెస్పాన్సిబిలిటీ అనుకో, మరేమైనా అనుకో. నీ ఆలోచనలతో ఎక్కడ పొరపాటు చేస్తానోనని నేను వెంటనే వర్కును వేరే వాళ్ళకి అప్పగించాను. నువ్వు ఏడుస్తూ కూడా పర్ఫెక్ట్గా చేశావు. గర్వంతో ఉప్పొంగిపోయి చూసింది. కాబట్టి నీ తెలివితేటలు వృధా కాకూడదు. పృథ్వీ ఏం చెప్తున్నాడో అప్పటికే అర్థమైంది. అందుకే ఏదేమైనా మళ్ళీ అమెరికా వచ్చేయాలని లగేజీ సర్దుకొనిది అంది. అమెరికాకే వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకా డిఫరెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి మీద ఎక్స్పీరియన్స్ వచ్చాక నువ్వే సీఈఓ. నర్మదకు తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మాకంటే ఎక్కువగా నీ ఉన్నతిని కోరుకుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు. అవునంటుందా కాదంటుందా అన్నట్టు అనుమానంగా చూస్తూ. ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందా అని. నీ ఏజ్ నుంచి నా ఏజ్ వరకు కౌగిలి గురించి ఆలోచించలేదు. తలపై చిన్న మొట్టికాయ వేస్తూ అన్నాడు. పో బావా, ఇంత ప్రేమ దాచుకుని నన్నెందుకు బావా కసిరావు? బుంగమూతి పెట్టుకొని అడిగింది. నిన్న ఎప్పుడు కసిరాను ఆశ్చర్యంగా అన్నాడు. ఓహో, కౌగిలి కౌగిలి కాదు, ముద్దు ముద్దు కాదు, అలాగే కసిరింది కసిరినట్టు కాదు, వెటకారంగా అంది. అప్పుడే గుర్తుకు వచ్చినట్టు నవ్వి సుతారంగా చెవి నులిమాడు. చెప్పు, ఎందుకు? నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? ఇప్పుడు వదిలే అన్నాడు. చెప్పు మొండిగా అంది. నా దృష్టిలో మొదటి రాత్రి అనేది ఓ మధుర స్వప్నం. కిటికీలోంచి బయటకు చూస్తూ అన్నాడు. నర్మద బుగ్గలు ఎరుపెక్కాయి. దూరం జరిగి కూర్చుంది. పృథ్వీ డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఒకసారి అత్త హాస్టల్కి వచ్చినప్పుడు జ్వాల నన్ను తరుముతూ కనిపించింది. అప్పుడే నాతో అంది, ఆడపిల్లలకు ఒక అడుగు దూరంగా ఉండాలి. నువ్వు చిన్నపిల్లాడివి, నీకిప్పుడు అర్థం కాదు, హద్దు మీరకు అని హెచ్చరించింది. హద్దు మీరకపోయినా స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండే ఆకర్షణ ఎప్పటికైనా ప్రమాదమే అని జ్వాల పరిచయం నాకు నేర్పింది. ఇంటి ముందు కారు ఆపుతూ అన్నాడు. అప్పటికే దేవిక, వాసు గుమ్మం ముందు ఎదురు చూస్తున్నారు. నర్మద దిగగానే పరిగెత్తుకెళ్ళి తండ్రిని గట్టిగా చుట్టేసుకుంది. తర్వాత వెళ్ళి తల్లి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇంకా అనుమానంగా చూస్తున్న దేవికను చూసి, తప్పంతా నీ అల్లుడిదే, కావాలంటే అడుగు అంది గోముగా. అంటూ గాఢంగా నిట్టూర్చి అల్లుడి వైపు చూసింది దేవిక. పూజారిని కలిశావా అత్త? నవ్వుతూ అడిగాడు. మీదే ఆలస్యం అన్నాడు వాసు నవ్వుతూ. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని, సారీ అమ్మా, నిన్ను నీ అల్లుణ్ణి చాలా బాధ పెట్టాను అంది నర్మద. పొద్దున్నుంచి దేవిక, వాసులను గమనిస్తున్న సత్యవతి నర్మద పృథ్వీ రావడం చూసి చాటుగా వింటున్న మాటలన్నీ శారదకు చెప్పడానికి లోనికి వెళ్ళింది. కొంతమంది అంతే, వారిలో ఎప్పటికీ మార్పు రాదు. పుట్టుకతో వచ్చినది పుడకలతోనే పోయేది. దేవిక, వాసు, నర్మద, పృథ్వీ హాయిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.